గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. సో ఈరోజు ఒక గుడ్ న్యూస్ అన్నమాట. అంటే మీ అందరికీ తెలిసిందే, మన ఛానల్ వచ్చేసి మధు తెలుగమ్మాయి ఛానల్ 2,00,000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయిపోయారు. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఈ రోజు కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను. చాలా లేట్ అయిందన్న విషయం నాకు తెలుసు, మీకు తెలుసు. ఎందుకో తెలీదు, కొంచెం బాధ, కొంచెం హ్యాపీనెస్‌తో స్టార్ట్ అవుతదనమాట వ్లాగ్ అయితే. సో, ఇక్కడ మేము ఎక్కడికెళ్తున్నాము అని అనుకుంటున్నారు కదా! కార్‌లో డ్యాడీ వచ్చారు. మధ్యాహ్నం మేము ఇంకా బయలుదేరిపోతున్నామనమాట. ఎవరెవరమంటే నేను, వర్ష, రితిక అండ్ మా రూబీ. పక్కన లగేజ్ కూడా ఉంది చూస్తున్నారా? ఎందుకెళ్తున్నామంటే సంక్రాంతికి హాలిడేస్ ఇచ్చేసారు కదా! సో, హాలిడేస్ ఇచ్చిన తర్వాత మేము సంక్రాంతి నైటే నేను, శ్రీధర్ వచ్చేసాము. కనుమ రోజు మమ్మీ వాళ్ళ పిల్లలు తీసుకొని వచ్చేసారనమాట. తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే స్కూల్స్ కదా అని అన్ని ప్రిపరేషన్స్ అయిపోతే హాలిడేస్ ఎక్స్‌టెండ్ చేశారు మండే వరకు అని అన్నారు. ఇంకప్పుడు మళ్ళీ మేము బయలుదేరి ఫ్రైడే బయలుదేరి వచ్చేసామనమాట. బట్ శ్రీధర్ లేరు. ఎందుకంటే తను క్యాంప్ ఎళ్లారనమాట. అది ఏంటి? ఎక్కడికి? అవన్నీ డీటెయిల్స్ మీకు నెక్స్ట్ కమింగ్ వ్లాగ్స్‌లో షేర్ చేస్తాను. సో, మళ్ళీ తను నాకు తెలిసి నెక్స్ట్ మంత్ వస్తారనమాట. సో, ఇంక మేమే కదా ఉన్నాము. ఇంకెందుకు అక్కడుండి ఏం చేస్తామని చెప్పి డ్యాడీ వచ్చి ఇంక ఇంటికి తీసుకెళ్ళిపోతున్నారనమాట. సో, ఇంక ఇంటికెళ్ళాక నేను మళ్ళీ స్టార్ట్ చేస్తాను వ్లాగ్. ఓకేనా? హలో! సో, ఇప్పుడైతే కరెక్ట్‌గా టైము 8:15 అవుతుందనమాట. సో, 8:15కి నేను ల్యాప్‌టాప్ ముందున పెట్టుకుని లైవ్ కౌంట్ పెట్టాను. మన సబ్స్క్రైబర్స్ వచ్చేసి 2,00,000 అయిపోతున్నారనమాట. సో, ఇంకొక 11 సబ్స్క్రైబర్స్ అయితే 2,00,000 కంప్లీట్ అయిపోతది. సో, మేమైతే ఇదిగోండి రెడీగా పాప్ ఒకటి పెట్టుకున్నాము, ఫైర్ క్యాండిల్ పెట్టుకున్నాము అండ్ నెక్స్ట్ కేక్ కూడా రెడీగా ఉంది. సో, రెడీగా ఉన్నాము. సో, వెయిటింగ్ అనమాట. సో, ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం 2,00,000 సబ్స్క్రైబర్స్ కోసం. సో, ఫైనలీ ఈ రోజు అయితే అవ్వబోతుందన్నమాట. స్పెషల్ థ్యాంక్స్ టు మీ అందరికీ కూడాని. ఎందుకంటే మీ సపోర్ట్, మీ లవ్, మీ చూపించే కేర్ అన్నిటి వల్ల ఇది సాధ్యమవుతుంది. సో, వెరీ వెరీ హ్యాపీ అనమాట. సో, చూద్దాం. నేను ఆల్రెడీ మినీ బ్లాగ్ పెట్టేసి ఉంటాను. అదే ఐ మీన్ షార్ట్స్ పెట్టుంటాను, చూసారు కదా. చాలామంది కూడా కంగ్రాచులేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలానే గివ్ అవే ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి మీట్ అండ్ గ్రీట్ కూడా నేను పెడదామని అనుకుంటున్నాను. సో, అది దాని గురించి అప్డేట్ నేను తర్వాత ఇస్తాను మీకు. సరేనా? సరే అయితే మరి బాయ్ బాయ్. 200 అంటే 2,00,000 సబ్స్క్రైబర్స్. సో, ఇంక ఇక్కడైతే కేక్ కూడా తెప్పించేసాను అనమాట. కేక్ 200 కేక్. జస్ట్ సింపుల్ సెలబ్రేషన్సే. మరి అంత హడావిడి అయితే ఏం లేదు. అంటే నేను జస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత, మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూస్తే నాకు దగ్గరలో ఉన్నారు అని తెలిసింది. అప్పుడు అనుకున్నాను అయితే ఈ రోజు నైట్ కల్లా అయిపోతుంది అని చెప్పి ఇంకప్పుడు వెంటనే చింటూకి కేక్ తీసుకొచ్చామని చెప్పాననమాట. సో, తను తీసుకుని వచ్చేసాడు కేక్. ఇంక ఇక్కడైతే మేము కేక్ కటింగ్ చేస్తాము. ఇక్కడ వెయిటింగ్ అనమాట, ఎప్పుడవుతాయా అని చెప్పి లైవ్ పెట్టి సబ్స్క్రైబర్స్ కౌంట్ లైవ్ ఉంటది కదా! అది ఓపెన్ చేసి ఒక్కొక్క సబ్స్క్రైబర్ వెళ్తుంటే టెన్షన్. ఫైనలీ 2,00,000 సబ్స్క్రైబర్స్ అంటే ఒక మైల్ స్టోన్‌కి రీచ్ అయిపోయామనమాట. నాకు తెలుసు చాలా లేట్ అయింది. మరి ఎందుకు లేట్ అయిందనేది తెలీదు. బట్ నేనైతే మాత్రం రెగ్యులర్‌గా వీడియోస్ అప్‌లోడ్ చేస్తున్నాను. అండ్ ఆల్సో మినీ వ్లాగ్స్ కూడా డైలీ వస్తాయన్నమాట. కొంతమందికి నోటిఫికేషన్స్ వెళ్ళక నా వీడియోస్ సరిగ్గా చూడలేకపోతున్నారేమో అని అనుకుంటున్నాను. ఒకసారి చెక్ చేసుకోండి. నోటిఫికేషన్స్ బెల్ ఐకాన్ మీరు ప్రెస్ చేశారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారా లేదా కూడా చెక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఫైనల్లీ ఇదంతా మీ అందరి వల్లే. బికాజ్ మీరు నా వీడియోస్ చూడడం వల్ల, సబ్స్క్రైబ్ చేయడం వల్ల, లైక్ చేయడం వల్లనే ఇదంతా జరిగిందనమాట. సో, చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇంక మీదట నేను ఇంకా మంచి మంచి కంటెంట్ వీడియోస్ చేయాలి. అండ్ డైలీ మీ అందరితోని హ్మ్. కలవాలి, చెయ్యాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నా. అండ్ ఇక్కడ మేమైతే కేక్ కటింగ్ సెలబ్రేషన్స్, ఒక పక్క వర్ష వచ్చి నాకు మినీ వ్లాగ్‌కి షూట్ చేస్తుందనమాట. ఒక పక్కేమో రితిక ఏమో నాకు వ్లాగ్‌కి షూట్ చేస్తుంది. మమ్మీ, డ్యాడీ వాళ్ళు పక్కనే ఉన్నారు. ఫ్యామిలీతో సెలబ్రేట్ చేస్తున్నందుకు ఇంకా హ్యాపీగా ఉందనమాట. బికాజ్ మమ్మీ, డ్యాడీ ఇంకా సపోర్టర్స్ కదా నాకు. సో, ప్రతి విషయంలో మా మమ్మీ, డ్యాడీ అయితే రెగ్యులర్‌గా డైలీ చూస్తారు. ఇంకెంతమంది అవ్వాలి అని చెప్పేసి డైలీ చూస్తూ ఉంటారనమాట. సో, వాళ్ళ సంతోషమే
చాలా ఎక్కువ నాకన్నాని. సో, అందుకే వాళ్ళ సమక్షంలోనే నేను కేక్ కట్ చేస్తూ సెలబ్రేట్ చేసుకోవడం ఇంకా హ్యాపీగా ఉందనమాట నాకైతే. సో, ఇక్కడ అందరం కూడా కలిసి కేక్ కటింగ్ చేసుకొని, ఒకళ్ళకొకళ్ళు తినిపించుకొని కంగ్రాట్స్ అవి చెప్తున్నారనమాట. ఫోటోస్ ఒక పక్క తీసుకుంటున్నాము. నేనసలు రెడీ అవ్వలేదు. ఎందుకంటే, నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇంత ఫాస్ట్‌గా అయిపోతుంది, ఈ రోజే అయిపోతుందని అనుకోలేదు. సో, నేను సింపుల్‌గా ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడే నేను నైట్ వేర్‌లో వచ్చేసాను. లేకపోతే డ్రెస్ వేసుకొని కొంచెం మంచిగా రెడీ అవుతాను కదా! సో, నాకింకా ఇంట్రెస్ట్ కూడా రాలేదనమాట. ఎలాగో శ్రీధర్ కూడా లేరు కదా! అని చెప్పేసి నేను జస్ట్ సింపుల్‌గా వచ్చేసాను. ఇంక ఈ రోజే అయిపోతుందని తెలిసి ఇంక మళ్ళీ డ్రెస్ మార్చుకొని ఆయిల్ హెయిర్‌తో ఉన్నాను చూస్తున్నారా అక్కడ? సో, ఆయిల్ హెయిర్ పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడ మా రూబీ గాడికి కూడా నేను కేక్ పెడతాననమాట. ఇంకా వాడు గూడా మా దీంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ గదా! మరిప్పుడు. సో, అందుకే వాడికి నేను కేక్ అది పెట్టేసాను. శ్రీధర్‌తో వీడియో కాల్ చేశాను. తనక్కడి నుంచి హ్యాపీ ఫీల్ అయ్యారు. బట్ ఇక్కడ లేరు కాబట్టి సో, కొంచెం మా బాధ అనేది ఉంటది గదా! అండ్ కొంచెం ఒక పక్క హ్యాపీనెస్, ఒక పక్క బాధ అనమాట. శ్రీధర్ వచ్చిన తర్వాత అప్పుడు నేను ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాను. లైక్ 200,000 సెలబ్రేషన్స్. అండ్ తర్వాత చాలా మంది నాకడిగారు, "అక్క గివ్ అవే పెట్టండి" అని అడుగుతున్నారు గదా! సో, మేబీ నేను సండే మా ఇంటికెళ్ళిపోతాను కదా! అంటే ఈరోజు వ్లాగ్ సాటర్‌డే పెడతాను. సండే నేను వెళ్తాను కదా! మండే ఆర్ ట్యూస్‌డే 2 రోజుల్లో ఏదో ఒక రోజు నేను కొంచెం గిఫ్ట్స్ రెడీ చేసుకోవాలి కదా! మీకేం ప్లాన్ చేయాలి అని చెప్పి. సో, గివ్ అవే ప్లాన్ చేస్తాను. సో, మీరందరి కోరిక తప్పకుండా చాలా మంత్స్ అయిపోతుంది నేను గివ్ అవేస్ పెట్టి. 200,000 స్పెషల్ గివ్ అవే పెడదామని అనుకుంటున్నాను. సో, గెట్ రెడీ ఓకేనా? అందుకనే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మళ్ళీ తర్వాత నేను పెట్టిన తర్వాత మీరెలా పార్టిసిపేట్ చేయాలి, ఏంటి అదంతా మీకు తెలీదు కాబట్టి. సో, క్లియర్. అండ్ ఇక్కడ మా చింటూ వచ్చి అది బ్లాస్ట్ చేయడానికి అసలు ఇంట్లోనే బ్లాస్ట్ చేద్దామని అనుకున్నాం. మళ్ళీ అవన్నీ పడిపోతాయి కదా! అదేదో చక్కగా బాల్కనీ దగ్గరికొచ్చి మంచిగా బ్లాస్ట్ చేయొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాం. ఈలోపు అది సడెన్‌గా పేలిపోయిందనమాట. ఇంకా అలాగా ఇంక సరే అని చెప్పేసి ఇంకా ప్రిపేర్ అవ్వలేదు. మేము నించుందాం అని అనుకుంటున్నాం. ఈలోపు వాడు ట్రై చేస్తున్నాడు టప్‌మని పేలిపోయింది. సో, ఇలా జరిగిందనమాట. చాలా జరిగింది. హ్యాపీగా ఎండ్ చేసామనమాట మేము వ్లాగయితే. హలో! సో, ఇప్పుడైతే టైం వచ్చేసి కరెక్ట్‌గా 2:00 అవుతుందనమాట. నేను రెడీ అయిపోయాను. ఎక్కడికెళ్తాను అనుకుంటున్నారు కదా! సో, 3:00కి నాకు అపాయింట్మెంట్ ఉందనమాట స్కిన్ మెడ్. సో, ఈరోజు నా స్కిన్ ట్రీట్మెంట్. సో, అందుకని చెప్పేసి ఇంకా లంచ్ అది కంప్లీట్ అయిపోయింది. లంచ్ వచ్చేసి మమ్మీ ఈరోజు చికెన్ కర్రీ చేశారనమాట. సో, ఆబ్వియస్లీ ఎప్పుడూ చూసిందే కదా అని నేను ఇంకేం రెసిపీ అయితే ఏం షేర్ చేయలేదు. సో, లంచ్ చేసేసి నేను ఊబర్ అయితే బుక్ చేసేసుకున్నాను. ఇప్పుడు బయలుదేరి వెళ్తాననమాట. సో, కరెక్ట్‌గా 3:00 కల్లా అక్కడ రీచ్ అయిపోతాను. ఎలా లేదన్నా ఒక 1 అవర్ నాకు సెషన్ ఉంటది. సో, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఊబర్ బుక్ చేసుకొని ఇక్కడికి వచ్చేయడమే అనమాట. సో, ఇదొచ్చేసి కుర్తీ నేను ఇన్‌స్టాగ్రామ్‌లో తీసుకున్నాను. వీలైతే మీకు వాళ్ళ పేజ్ లింక్ ఒకసారి చెక్ చేసి మీకు ఇస్తాను. ఓకేనా? సరే అయితే మరి బాయ్. మళ్ళీ కలుద్దాం. సో, నేనిక్కడైతే ఇంకా బయలుదేరిపోయాననమాట. ఊబర్ బుక్ చేసేసుకున్నాను. మధురవాడ నుంచి శాంతిపురం అదే ఏమంటారు శంకరమఠం రోడ్ ఉంటది గదా! అక్కడే అనమాట ఇది. నేను దీని గురించి మీకు డీటెయిల్స్ కావాలంటే కాంటాక్ట్ నంబర్ పెడతాను. మీకు ఎటువంటి స్కిన్ రిలేటెడ్ గానీ, హెయిర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కావాలనుకుంటే బెస్ట్ సొల్యూషన్ అనమాట స్కిన్ మెడ్. ఇదేంటంటే డాక్టర్ కదా! సో, డెర్మటాలజిస్ట్ డాక్టర్ గాబట్టి మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ అలాంటివి ఏమీ ఉండవు. సో, మధురవాడ నుంచి ఎళ్తున్నాను కదా! కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ ముందే స్టార్ట్ అయిపోవాలి. లేకపోతే శ్రీధర్ డ్రాప్ చేసేస్తారనమాట నన్ను. చక్కగా మా ఇంటి దగ్గర నుంచి తనే డ్రాప్ చేసి, మళ్ళీ తను అయిపోయిన వెంటనే ఫోన్ చేస్తే వచ్చి నన్ను పికప్ చేసేసుకుంటారు. బట్ ఇప్పుడు తను మరి క్యాంప్‌లో ఉన్నారు గదా! సో, అందుకని చెప్పి ఇంక నేనే వెళ్ళాల్సొచ్చిందనమాట. సో, ఫైనల్లీ రీచ్ అయిపోయాను నేను. డాక్టర్ శ్రీతేజ స్కిన్ మెడ్ అనమాట ఇది. సో, మెయిన్ బ్రాంచ్ వచ్చేసి మనకి దత్తా అలైన్స్ సిరిపురం ఉంది కదా! అక్కడ ఉంటది. ఇదొచ్చి మనకి శాంతిపురం అనమాట. గురుద్వారా బ్రాంచ్. రీసెంట్‌గా విజయవాడలో కూడా ఓపెన్ చేశారు. సో, విజయవాడలో ఉన్నవాళ్ళు కూడా హ్యాపీగా మీరు వెళ్ళొచ్చనమాట. నేను మీకు కావాలంటే కాంటాక్ట్ నంబర్ అవి ఇస్తాను. సో, ఇక్కడ నాకు వెళ్ళగానే మాయిశ్చరైజర్ అప్లై చేసేశారు. ఒక 5 మినిట్స్ తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతదనమాట. కంపల్సరీగా ఎవ్రీ మంత్ 2 సిట్టింగ్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి ఒక సిట్టింగే ఉంటదనమాట. ఈ మంత్‌లో ఇది సెకండ్ సిట్టింగ్ ఇది. నేనెందుకు వస్తున్నానంటే ఇక్కడ మీ అందరికీ తెలుసు నాకు యాక్నీ ప్రాబ్లమ్ ఉంది కదా! అది కంట్రోల్ చేసుకోవడం కోసం అని చెప్పి నేను సిట్టింగ్స్ తీసుకుంటున్నాను. లైక్ సిట్టింగ్‌కి కాస్ట్ 5,000 అలా ఉంటది. ప్యాకేజ్ తీసుకోవాలనమాట. ఇన్ని సిట్టింగ్స్ అని ఉంటాయి. టైమ్ అక్కడ చూపిస్తున్నారు 3:05 అవుతుంది. నాకు అపాయింట్మెంట్ 3:00కి కదా! సో,
ఎటువంటి ప్రమోషన్ అయితే కాదు. చాలామంది ప్రమోషనా అని అడిగారు. ఫస్ట్ టైమ్ నేను చేసేటప్పుడు నా ఓన్ మనీతోనే చేశాననమాట. తర్వాత నుంచి ఇంకా రెస్పాన్స్ బావుంది. వాళ్ళది కూడా పబ్లిసిటీ అయింది కదా! అని చెప్పి ఇంకా మేడం నాకు వచ్చి జస్ట్ క్యాజువల్‌గా మీరు చేయించేసుకోండి. మీకు ఆ వీడియోలో జస్ట్ ఇన్ఫార్మ్ చేయండి అని అన్నారు. అందుకని చెప్పేసి ఇంకా ఎవ్రీ మంత్ 2 సిట్టింగ్స్‌కి వెళ్తాననమాట. మీకదే చెప్తాను కదా! ప్రైజెస్ డీటెయిల్స్ అవి కావాలంటే ఫస్ట్ మీరు కన్సల్ట్ అవ్వాలి. చూసి అప్పుడు దాన్ని బట్టి మీకు సిట్టింగ్స్ పడతదా లేదా? లేకపోతే మెడిసిన్‌తో రికవరీ అయిపోద్దా? ఏంటి అవన్నీ కూడా మేడం చూసుకుంటారనమాట. నేను యాక్ని అండ్ స్కిన్ గ్లో 2 కలిపి నేను చేయించుకుంటాననమాట. ఎందుకంటే వీడియోస్ అవి చేస్తూ ఉంటాను. ట్రావెలింగ్ చేస్తూ ఉంటాను కదా! స్కిన్ పాడవ్వకుండా. నాకిది ప్రాబ్లమ్ ఈ ప్రమోషన్స్ చేసి, ప్రొడక్ట్స్ యూజ్ చేసి వాటి వల్లైతే కాదు. రితిక ప్రెగ్నెన్సీ టైమ్‌లో నాకొచ్చిందనమాట ఈ యాక్ని. అప్పట్లో అంత నాలెడ్జ్ లేదు గదా! నేనంత పెద్దగా కేర్ తీసుకోలేదు. అదలా పెద్దదయిపోయి పోర్స్ లాగా యాక్ని ఫార్మ్ అయిపోయిందనమాట. ఇప్పుడు దాని గురించి క్లియర్‌గా అన్నీ తెలుసుకొని చేస్తున్నాను. కొంచెం టైం పడతది. బట్ రిజల్ట్ అయితే పక్కాగా ఉంటదనమాట ఇది. లేకపోతే చాలామంది ఏమంటారంటే మీరు రకరకాల ప్రమోషన్‌కి ఫ్రీగా వచ్చిన ప్రొడక్ట్స్ యూజ్ చేసేసి ఎందుకలా స్కిన్ పాడు చేసుకుంటారంటారు కదా! వాళ్ళకి తెలీదు. తెలియకుండా కామెంట్ చేసేస్తారు కాబట్టి నేనేంటంటే క్లారిటీ ఇస్తున్నాననమాట. ఇది అని చెప్పేసి. ఇప్పుడు అర్థమవుతది కాబట్టి నెక్స్ట్ టైమ్ మనల్ని ఎవరు జడ్జ్ చేయరు. అంతే గదా! సో, ఇంక అయిపోయింది. 1 ½ అవర్ ఎంతో టైం పట్టింది. మళ్ళీ క్యాబ్ బుక్ చేసేసుకొని ఇంటికైతే వెళ్ళిపోతున్నాననమాట మధురవాడ. ఎళ్ళిన తర్వాత కాసేపు ఫ్రెష్ అప్ అది అయ్యి ఇంక నేను డిన్నర్ కూడా చేసేసాను. ఇక్కడ కొంచెం కోల్డ్ ఉంది నాకు. ఎందుకంటే చాలా చల్లగా ఉంది మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర. సో, వాటర్ కొంచెం లైట్‌గా చేంజ్ అవ్వడం వల్ల కోల్డొచ్చింది. మీకు వాయిస్ తెలుస్తుంది గదా! నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు. అండ్ అక్కడ బ్యాక్ సైడ్ వచ్చి మూవీ చూస్తున్నాము. అండ్ ఇక్కడ పిల్లలు, డ్యాడీ డైనింగ్ టేబుల్ దగ్గర డిన్నర్ చేసేస్తున్నారు. అండ్ అక్కడ మా రూబీ గడు గూడా చూసారు కదా! దానికి ఆల్రెడీ ఫుడ్ పెట్టేసాను నేను. అయినా కూడా మనం ఎవరైనా తింటే ఖచ్చితంగా వచ్చి అలా జాలిగా చూస్తది. అలా జాలిగా చూస్తే మనం చూడలేం గదా! సో, వెంటనే ఒక 2 ముక్కలేస్తాం గదా! సో, డ్యాడీ కూడా చికెన్ తింటున్నామనమాట. సో, అక్కడ డ్యాడీ కూడా వేస్తున్నారు. ఇంకా అదనమాట. తర్వాత ఇంకా నా పనులేమన్నా ఉంటే పూర్తి చేసుకుంటాను. ఇంక మమ్మీ వాళ్ళ ఇంటికొస్తే ఇంక నా వర్క్స్ అంటూ ఏముండవు. పిల్లల్ని మాత్రమే. ఆ పిల్లల్ని కూడా తయారు చేయడమే నా పని. ఇంకా వాళ్ళకి అన్నీ ఇంక ఎవ్రీథింగ్ ఫుడ్ పెట్టడం గానీ, అన్నీ కూడా ఇంకా మమ్మీ చూసుకుంటారు. అండ్ నాకు కూడా ఏ పని చెప్పరనమాట. సో, ఫుల్ రెస్ట్. హ్యాపీగా వీడియోస్ ఎడిట్ చేసుకోవడం అంతే నా పని. పడుకుంటాను మంచిగా. ఇక్కడికొస్తే అసలు టైం కూడా తెలీదనమాట. అందుకే రెస్ట్ తీసుకున్నట్టు ఉంటది కదా! అని చెప్పి ఇంకా ఎలాగో హాలిడేస్ ఎక్స్‌టెండ్ చేశారు కదా! ఇంకొచ్చేసామనమాట మేము. మళ్ళీ ఇంక సండేతో అయిపోతాయి కదా! మండే నుంచి యాజ్ యూజువల్‌గా స్కూల్సు, కాలేజీలు, ఆఫీస్‌లు, రొటీన్ వర్క్స్ స్టార్ట్ అయిపోతాయి. ఇంక శ్రీధర్ లేరు కాబట్టి తను నెక్స్ట్ మంత్ వస్తారనమాట. అది డీటెయిల్స్ మీకు నెక్స్ట్ వ్లాగ్‌లో షేర్ చేస్తాను. అసలు శ్రీధర్ ఎక్కడికెళ్లారు? ఎందుకెళ్లారు? అవన్నీ కూడా ఎందుకు వీడియోస్‌లో కనిపించట్లేదు? అవన్నీ మీకు నేను క్లారిటీ డెఫినైట్‌లీ ఇస్తాను. ఇక్కడ మేమింకా డిన్నర్ చేసేసి 9:30, 10 ఆ టైంకి బయట చల్లగా ఉంది క్లైమేట్ కదా! మంటేసుకున్నామనమాట. ఇంక మంట దగ్గర కూర్చొని హ్యాపీగా మాట్లాడుకుంటున్నాం. అండ్ ఇక్కడ మా అక్క చూసారా రూబీ గాడిని ప్యాంపరింగ్ చేస్తుంది. ఒళ్ళో కూర్చోబెట్టుకొని చక్కగా వెచ్చగా ఉంటది గదా! దాన్ని కూర్చోబెట్టుకొని అలా ఉయ్యాల ఊపుతుందనమాట. ఇంక మేము ఇక్కడ కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నాము. ఈ స్వీట్ పొటాటోస్ ఉంటాయి కదా! అవి కూడా పక్కన కాల్చుకొని తింటున్నామనమాట. హ్యాపీగా హాలిడేస్ ఎక్స్‌టెండ్ చేయడం వల్ల సూపర్‌గా ఎంజాయ్ చేస్తున్నాము. ఇంక తర్వాత నుంచి ఇంకెవరి పనులు ఆళ్ళే. అంతే గదా! తప్పదు మరింక. ఇంకా హాలిడేస్ కూడా ఇంకేముండవు. ఫిబ్రవరి మంత్‌లో కూడా మహా అయితే శివరాత్రి ఒకటే ఉంటది. ఇంకా అన్ని పండగలు ఇలా వచ్చి అప్పుడు అలా అయిపోయినట్టుంది సంక్రాంతి. ఎంత ఫాస్ట్‌గా అయిపోయిందో అని అనిపించింది నాకైతే మాత్రం. మీకు కూడా అలానే అనిపించిందా? కామెంట్ చేసేయండి మరి. అండ్ గివ్ అవే అనౌన్స్ చేస్తాను. ఒక 2, 3 డేస్‌లోని. సో, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ అలానే మీట్ అండ్ గ్రీట్ కూడా అడుగుతున్నారు కాబట్టి ఎక్కడ కలుద్దాం ఏంటి మీకేమైనా ఆప్షన్స్ తెలిస్తే కామెంట్ చేయండి. దాన్ని బట్టి నేను ఫైనలైజ్ చేసి ఒక డేట్ చెప్తాను. అప్పుడు అందరం హ్యాపీగా మనం కలవచ్చు. చాలామంది అడుగుతున్నారు కలుద్దామని. సో, డెఫినైట్‌లీ కలుద్దాం. ఈ 200కే స్పెషల్‌గా గివ్ అవే అండ్ మీట్ అండ్ గ్రీట్ కూడా ప్లాన్ చేస్తాను. ఓకేనా? థాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అందరికీ కూడా ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ ద హార్ట్. హలో. సో ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 10:30 అవుతుందన్నమాట. అండ్ మేమైతే ఇంకా లోపలికి వచ్చేసాము. చక్కగా ఈరోజు చాలా చల్లగా ఉంది. ఈరోజు నిన్న కూడా చాలా చల్లగా ఉంది. అందుకని చెప్పేసి మేము మంట అయితే వేసుకున్నాము. స్వీట్ పొటాటోస్ ని కాల్చుకుని తింటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే ఇంకా మేము పడుకుని పోతున్నాం అనమాట. టైం 10:30 అవుతుంది కదా. కాసేపు 10:30 ఇంకో 10:30. సో ఇంకా కాసేపు శ్రీధర్తో ఫోన్ మాట్లాడేసి పడుకుని పోవాలి.
శ్రీధర్ క్యాంప్ వెళ్ళారు. సో తను ఇంకా ఎప్పుడు వస్తారనేది తెలీదు. మ్యాక్స్ నెక్స్ట్ మంతే అనుకుంటున్నాను. సో ఈ మంత్ బాగా మిస్ అవుతాను. మీరు కూడా మిస్ అవుతారు. డిస్క్రిప్షన్లో లింక్ పెట్టండి. డిస్క్రిప్షన్లో లింక్ అంటారు, కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి అని అంటారు. మీరు ఎంత మిస్ అవుతారా? మీరు వాళ్ళెందుకు మిస్ అవుతారు? నువ్వు మిస్ అవుతావు, నీకు డాడీ కాబట్టి. సో ఇంకా ఇప్పుడు అందుకే ఈ రూమ్లో ఇంక నేను, నాకు తోడుగా రితిక, మేమిద్దరం పడుకుంటున్నాం. రూబీ నేను శ్రీధర్ ఇక్కడ పడుకుంటాము. వీళ్ళు నలుగురు ఆ రూమ్లో పడుకుంటారు. బట్ శ్రీధర్ లేరు కాబట్టి నాకు కంపెనీది. అండ్ ఇక్కడ మా రూబీ చూసారు కదా. సో రూబీ ఏమో తెలీదు ఇక్కడ పడుకుంటుందో ఆ రూమ్లో పడుకుంటుందో తెలీదు, దాని ఇష్టం. సో ఇక్కడ చూడండి ఎలా చూస్తుందో. రూబీ 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 తల్లి. సో అదనమాట ఫ్రెండ్స్, ఇంకా ఈరోజు బ్లాగ్ ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను. మీకు నచ్చినట్టయితే తప్పకుండా షేర్, సబ్స్క్రైబ్, పక్కన బెల్ కూడా కొట్టండి. బై గైస్, విష్ యు ఆల్. బాయ్, గుడ్ నైట్. విష్ యు ఆల్ శుభరాత్రి, శుభక్కాయ్. ఓకే, బై గైస్, విష్ యు ఆల్.